Yes. Students, welcome to Arthashastra Learning. ఇండియన్ పాలిటీ 2024 కరెంట్ అఫైర్స్ లో భాగంగా ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనే సిరీస్ ని స్టార్ట్ చేశాం. 2024 లో యూపీఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కి ఏదైతే కావాలో దానికి రిలేటెడ్ గా ఉన్న ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఏవైతే కాన్స్టిట్యూషన్ కి లింక్డ్ గా ఉంటాయో అవన్నీ చూడడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం ఆల్రెడీ 9 కేసెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. Today in this video, let us see case number 10. Case number 10 is very unique, sir. It is most expected kuda. This is expected. I am expecting in UPSC prelims mostly 99%, 100% UPSC prelims ki raavochu అని అనిపిస్తుంది. Let us see. So, ఇంకో విషయం, ఈ 10 ల్యాండ్ మార్క్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తం కూడాను ఒక ప్లే లిస్ట్ లో తయారు చేస్తున్నాను. అన్ని ఒక 10 కేసెస్ అక్కడే ఉండిపోతాయి. ఆ 10 కేసెస్ మాక్సిమం మొత్తం కలిపి ఒక గంట ఉంటుందేమో. మీరు ఇంటూ 2x లో పెట్టుకొని చూసేసేయండి. సో దట్ రివిజన్ అయిపోతుంది, నోట్స్ కూడా రాసేసుకోవచ్చు. ఈరోజు ఈ సెషన్లో ఎక్స్క్యూజ్ మీ ఈరోజు ఈ సెషన్లో కేసు చూసే ముందు మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్. మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జాము ఫిబ్రవరిలో ఉంది. ఫిబ్రవరి 2025లో ఉంది. దాంట్లో పాలిటీ వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. పాలిటీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసినా కూడా లేదా క్వశ్చన్స్ అనేవి చాలా కాన్సెప్ట్ మరియు ఇంటర్లింక్ గా అడుగుతున్నాడు. 2 కాన్సెప్ట్ వైజ్ గా అడుగుతున్నాడు. డీప్ గా వెళ్ళిపోతున్నాడు. పైన చదివేసుకుంటే ఇప్పుడు లాభం లేదు. ఈ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ ద సబ్జెక్ట్. కోర్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. కోర్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ కాదు, అండర్స్టాండింగ్ కోర్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే ఇంటర్లింకింగ్ అనేది సాధ్యం అవుతుంది. సో ఆన్ పార్ విత్ యువర్ సిలబస్, ఆన్ పార్ విత్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ కోర్స్ ఉండబోతోంది. ఈ కోర్సు మనకి మొత్తం కూడాను కాంప్రహెన్సివ్ గా అన్ని చాప్టర్స్ కవర్ చేస్తాం సిలబస్ లో. పాయింట్ నెంబర్ 1. 2, ప్రతి టాపిక్ మీద మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి విత్ ఎక్స్ప్లెనేషన్ బైలింగ్వల్ లో ఉంటాయి, తెలుగు ఇంకా ఇంగ్లీష్ లో ఉంటాయి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఇంపార్టెంట్ సార్. లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో పాలిటీ మరియు గవర్నెన్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద రైట్ ఎంసీక్యూస్ ఉంటాయి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. రైట్, ఇది కూడా ఈ కోర్సులో యాడ్ ఆన్ గా ఇస్తున్నాం అనమాట. ఈ కోర్స్ అనేది మీకు 70 out of 75 మార్క్స్ వచ్చే విధంగా డిజైన్ చేయబడింది. సో దిస్ ఇస్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ కోర్స్ అనేది 3 months వ్యాలిడిటీతోని పెట్టడం జరుగుతుంది. 3 months. మీకు 3 months వ్యాలిడిటీ అయితే 499 రూపీస్కి వస్తుంది, సుమారుగా 500. అదే 45 days కి కూడా ఉంటుంది. 45 days కి అయితే 299 రూపీస్, 300 రూపీస్కి ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, లెట్స్ గో టు కేస్ నెంబర్ 10 నౌ. వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ కేస్ అండి ఇది. ఎంకే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇది చాలా రోజుల నుంచి ఉన్న కేసు. ఎంకే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసు సుప్రీంకోర్టుకి ఈ రంజిత్ సింగ్ అనే ఎన్వైరన్మెంటలిస్ట్ కోర్టుకి వెళ్ళాడు. ఏమని అని అంటే, ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ వల్ల ఏదైతే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే ఒక స్పీసీ ఉందో, రైట్, ఎండేంజర్ స్పీసీ ఉందో, ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే ఒక ఎండేంజర్ స్పీసీ ఉంది. ఈ ట్రాన్స్మిషన్ లైన్ వల్ల అవి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి, దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సుప్రీంకోర్టు చాలా మంచిగా ఏమని చెప్పిందంటే, రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ ఆర్ రైట్ ప్రొటెక్ట్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సో రైట్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది క్లైమేట్ చేంజ్, రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్, ఇది ఆర్టికల్ 21 లో మరియు ఆర్టికల్ 14 లో భాగమని చెప్పించారు సుప్రీంకోర్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈస్ ఎండేంజర్డ్ స్పీసీ. ఎండేంజర్డ్ స్పీసీ. మనకి there is a case, right? SP Gupta, sorry, MC Mehta versus University of Union of Delhi.
ఈ ఎంసీ మెహతా ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్. అప్పుడే సుప్రీంకోర్టు రైట్ రైట్ టు లైవ్లీ ఎన్వైరన్మెంట్, గుడ్ ఎన్వైరన్మెంట్, నేచర్ అనేది ఆర్టికల్ 21 లో భాగం అని చెప్పింది సుప్రీంకోర్టు. రైట్. సో ఇక్కడ సుప్రీంకోర్టు రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్, రైట్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ కూడా ఆర్టికల్ 21 లో భాగం అని చెప్పింది. ఈ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇది వచ్చేసి రాజస్థాన్ లో ఉంటుంది, సబ్ కాంటినెంట్ లో రాజస్థాన్ లో ఉంటుంది. లెట్ us see సంథింగ్ అబౌట్ దట్. మనకి ఇలా ఉంటుంది, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇలా ఉంటుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ చాలా హెవీగా ఉంటుంది, ఫ్లై కూడా చేస్తుంది అది. ఇట్ ఈస్ ఎ బస్టర్డ్ ఫౌండ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ద సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎరిడియోటిస్ నిగ్రిసెప్స్ ఏన్. It is among the heaviest of the flying birds. The species has currently viable population of 100 to 150 individuals in India and mainly survives in Thar desert of Rajasthan that holds 100 individuals. Only 150 వరకే ఉన్నాయంట. దీన్ని పెంచాలి కదా మరి. It inhabited dry grasslands and scrublands. అంటే మనకి డెజర్ట్ అంటేనే అది వస్తుంది అనమాట. మరి కన్జర్వేషన్ స్టేటస్ ఏంటంటే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇది ప్రతి సంవత్సరము రెడ్ బుక్ అని రిలీజ్ చేస్తారు, రెడ్ డేటా లిస్ట్. సో IUCN రెడ్ లిస్ట్ లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్ లిస్ట్ లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 1 లో పెట్టారు, దీన్ని తీసుకెళ్లి షెడ్యూల్ 1 లో పెట్టారు. సైటెస్ కన్వెన్షన్ ఫర్ మన ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్ స్పీసీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అపెండిక్స్ 1 లో పెట్టడం జరిగింది అనమాట. సో ఇది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా రైట్ అర్థం చేసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దీంట్లో 1972 షెడ్యూల్ 1 లో పెట్టారు. సో ఎప్పుడైతే ఎండేంజర్ లిస్ట్ లో లేదా క్రిటికల్ ఎండేంజర్ లిస్ట్ లో పడితే దీని యొక్క ప్రొటెక్షన్ మెజర్స్ ఎక్కువ అవుతాయి, దీని యొక్క ప్రొటెక్షన్ మెజర్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇది ఆర్టికల్ 21 కి సంబంధించింది కాబట్టి ఒక్కసారి ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 21 రెండు చూద్దాం. ఆర్టికల్ 14 టాక్స్ అబౌట్ 2 things: ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. చట్టం ముందు అందరూ సమానమే, కానీ చట్టం అందరినీ సమానంగా చూడదు అని అంటది. నా వాట్ ఈస్ ఆర్టికల్ 21 మరి? ఆర్టికల్ 21 says the state shall not take away the life and liberty of any person except following a procedure which is established by law. ఆర్టికల్ 21 ద్వారా మనకు తెలిసే విషయాలు ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ఆర్టికల్ 21 గ్యారంటీస్ యూ లైఫ్ అండ్ లిబర్టీ, బ్రతికే స్వేచ్ఛ, జీవించే హక్కు. కానీ ప్రభుత్వం దీన్ని తీసేసుకోవచ్చు, లాగేసుకోవచ్చు. నువ్వు మర్డర్ చేసావు అనుకోండి, నీకు బ్రతికే స్వేచ్ఛ, జీవించే హక్కు ఎట్లా ఇస్తారు? నేను తీసుకొని జైల్లో పెడతారు కదా. సో స్టేట్ కెన్ టేక్ అవే యువర్ లైఫ్ అండ్ లిబర్టీ. కానీ ఎలా తీసుకోవచ్చు? బై ఎ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. ఓన్లీ ఒక ప్రొసీజర్, చట్టం ద్వారా వచ్చిన ఒక ప్రొసీజర్ ద్వారానే ఒక బతికే స్వేచ్ఛ, జీవించే హక్కును తీసుకోవచ్చు అనమాట. మరి రైట్ టు లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటి అనేది చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు చాలా డెఫినేషన్స్ ఇచ్చింది. రైట్ టు ప్రైవసీ, రైట్ అగేన్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, రైట్ టు స్లీప్, రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు ప్రైవసీ, రైట్ ఏమంటారు, రైట్ అగేన్స్ట్ హ్యాండ్ కప్స్, రైట్ అగేన్స్ట్ పబ్లిక్ హ్యాంగింగ్, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ. రైట్ టు గో అబ్రాడ్, సో రైట్ టు ఇన్సూరెన్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడాను ఆర్టికల్ 21 లో భాగం అని చెప్పి చాలా సందర్భాలలో సుప్రీంకోర్టు అనేకమైన కేసులలో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 21 లో మనకి ముఖ్యమైన కేసు ఏంటి సార్ అంటే మేనకా గాంధీ కేసు. మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు హాస్ ఇంట్రడ్యూస్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, రైట్, ఫాలోడ్ బై డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనే సూత్రాన్ని మేనకా గాంధీ కేసులో తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా గోల్డెన్ ట్రయాంగిల్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. అకార్డింగ్ టు గోల్డెన్ ట్రయాంగిల్ థియరీ, ఇండియాలో ఏ చట్టమైనా కూడా
ఇండియాలో ఏ చట్టమైనా కూడా అది ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21కి అనుకూలంగానే ఉండాలి. ఈ 3 ఆర్టికల్స్‌లో ఏదైనా ఒక్క ఆర్టికల్‌కి విరుద్ధంగా ఉన్నా కూడాను అది చెల్లదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. సో, ఇది మనకి రంజిత్ సింగ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. అకార్డింగ్ టు విచ్ మనకి ప్రొటెక్షన్, రైట్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ అనేది ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 21లో భాగం చేశారు. సో, ఇది సుప్రీం కోర్ట్ కేస్ నంబర్ 10. సుప్రీం కోర్ట్ కేస్ నంబర్ 10. సో, ఆల్ 10 కేసెస్ మనం ఏదైతే డిస్కస్ చేసామో అన్ని ఇంపార్టెంటే. దాని బ్యాక్‌గ్రౌండ్ కూడా చెప్పాను. నోట్స్ రాసుకోండి. క్లియర్‌గా పాయింటర్స్ రాసుకోండి. రివైజ్ చేసుకోండి. 2, 3 సార్లు వినండి కావాలంటే. ఈజీగా మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్‌లో బాగా చేస్తారు అని చెప్పేసి ఒక భావంతో ఈ 2024ని ఈ సుప్రీం కోర్ట్ కేసెస్ ద్వారా ఎండ్ చేస్తున్నాము. సో, నెక్స్ట్ ఇయర్ వీలవుతే ఎవ్రీ 3 మంత్స్‌కి సుప్రీం కోర్ట్ కేసెస్ ఆ 3 మంత్స్‌లో ఉన్నయి చేసే ప్రయత్నం చేస్తాను. సో, టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.